ఓం గం గణాధిపతయే నమః. ఈ క్షేత్రం పేరు వచ్చి శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం అండి. ఇది మనకి గణేష్ గడ్డ, రుద్రాం విలేజ్, పటాన్చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. టెంపుల్ అంటే చాలా డెవలప్ అయింది. ఇంకోటి టెంపుల్ దగ్గర ఏంటంటే మనకి టెంపుల్ కానీ పక్కన బయట పార్కింగ్ కన్నా స్పేస్ అవైలబిలిటీ చాలా అంటే బాగానే ఉంటుంది ఇక్కడ. టెంపుల్ వచ్చి మనకి పటాన్చెరు నుంచి 14 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా సంగారెడ్డి నుంచి అయితే 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒకప్పుడు అయితే ఇది చాలా అంటే చిన్న టెంపుల్ అండి, కానీ దీని డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా డెవలప్ చేసిరు ఇది. ఇంకోటి మనకి అంటే గణేష్ గడ్డ అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇది. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా మీరు అంటే ఆలయం చూస్తే కనుక ఇక్కడ మొత్తం అంతా పూలతో అలంకరించున్నారు. ఈ టెంపుల్ ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి భక్తులు అంటే ఏమైనా కోరికలు కోరుకొని 108 ప్రదక్షిణలు చేస్తే కనుక మన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం ఉంటుంది. అది నిజమే ఉంటుంది. చాలా పవర్ఫుల్ వినాయకుని టెంపుల్ ఇది. మీకు కనిపించేది ఇది శ్రీ సిద్ధి వినాయక స్వామివారి విగ్రహం. ఇది బ్యాక్ సైడ్ వచ్చి చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇదంతా మనకి అన్నదానం ప్లేస్ ఇది. ఇది వచ్చి పంచముఖి హనుమాన్, అదేవిధంగా ఇంకోటి ఇది పార్వతీదేవి అమ్మవారి టెంపుల్. ఇవన్నీ టెంపుల్స్ అని యాక్చువల్లీ బ్యాక్ సైడ్ రీసెంట్గా కట్టారండి. అంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా చేశారు. ఈ టెంపుల్ వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్. కనిపించే పక్కన స్పేస్ అంతా మనకి అక్కడ నవగ్రహాలు, అదేవిధంగా ఇక్కడ దేవునికి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్, ఇక్కడంతా హోమాలు చేస్తారు. ఈ టెంపుల్ శివాలయం టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం వచ్చి డైలీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే భక్తులు ఎవరైతే అంటే అన్నదానం చేయించాలనుకుంటే కనుక అన్నదానం చేయించవచ్చు. అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి.